మా తాత ఉన్నాడు కదా, సడన్గా ముగ్గు వచ్చి పడిపోయా. హాస్పిటల్ కాడికి తీసుకొచ్చింది. 2 కింద కాయలు చెడిపోయినాయంట. అవలే కాయలు ఇచ్చే మనిషి కావాలా. ఇప్పుడు నువ్వు దొరికినావు, నీకు మత్తు సూదేస్తాను, నీవు కోసుకొని పోతా. మాకి ఒక సమస్య వచ్చింది. ఒక ఎంత పెద్ద సమస్య అంటే అది, దాని వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నాం కదా మేము. ఏం చేద్దామంటావు మరి? మా తాత ఉన్నాడు కదా, మా తాత అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయినాడు. కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ తీసుకుపోయినాం మేము. హాస్పిటల్ డాక్టర్లు చెకప్లు అన్ని చేసినారు. ఇప్పుడు మన పెద్ద హాస్పిటల్లో అన్ని చేసినారు. అన్ని చేసి ఏమంటున్నారు, కింద 2 కాయలు చెడిపోయినాయి అంటున్నారు. కింద 2 కాయలు 2 కాయలు చెడిపోయినాయి అంటున్నాడు డాక్టర్లు. 2 కాయలు అంటే ఏంటివి చెప్పు, గట్టి చెప్పు. పొరి బీజాలు ఇంకోటి ఏమంటారు, కొట్టకాయలు అంటారు. అవి 2 చెడిపోయినాయంటే తాత. అవి 2 చెడిపోయినాయి. ఇప్పుడు మనకి ఏమంటే అవి ఇచ్చే మనిషి కావాలా. ఏదో తేడాగా ఉందేంటి? డాక్టర్లు ఏమన్నారు, ఎవరైనా వాళ్ళకే స్వతంత్రంగా మేము ఇస్తాము, మాకు అంతో ఇంతో డబ్బులు ఇవ్వండి అని ఒప్పుకుంటారు కదా. ఆ బట్టకాయలు ఇస్తే మా తాత బతుకుతాడు. ఇచ్చినా ఎట్లా చనిపోతాడు. మరి ఆయన డబ్బులు తీసుకున్నాడు కదా, కాబట్టి ఏమంటే ఇప్పుడు మా తాత చనిపోతున్నాడు అని ఊరిలో పట్టుకుందాం అనుకున్నాను తాత పెద్ద మంచిని. ఏంలే, ఎవరు ఎంతమందిని అడిగినా ఇస్తలేరు. మేము ఇయ్యమంటున్నారు. ఇప్పుడు నువ్వు ఇస్తావా? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇయ్యవు. కాబట్టి ఒక మత్తు సూదేస్తాను నీకు, నీవు కోసుకొని పోతా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమనుకోవద్దు కదండి. ఒక నిమిషం ఉండు. కదా నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. జోకు సినిమా మైక్ ఉంది. మైకు మైకే కదా మైకు మైకు జోకులే, కామెడీ ఇదంతా జోకులు. అలా హాయ్ చెప్పు పోమరా, హాయ్ చెప్పుతాను. జోకులు డోన్ ఏం లేదు బాబాయ్ గారు. ఇప్పుడు మా బాబాయ్ ఉన్నాడు కదా, మా నాయన వాళ్ళ తమ్ముడు, ఆయనకి సడన్గా ముగ్గు వచ్చి పడిపోయా. మా ఊర్లో ముగ్గు వచ్చి పడిపోతే హాస్పిటల్ కాడికి తీసుకొస్తే సారోళ్ళు ఏమండ్రి, 2 కాయలు చెడిపోయినాయండి. కింద 2 కాయలు అంటే ఏంటివి చెప్పు, పేరు చెప్పు. ఇంటెలిజెంట్. అవి 2 చెడిపోయినాయంట. అవి 2 వేస్తేనే బతుకుతాడు అంటున్నాడు డాక్టరు, పెద్ద డాక్టరు. అవి ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎవరిని ఇస్తే డబ్బులు ఇచ్చి కానీ ఆ మనిషిని తోలుకొచ్చుకుంది తీసుకుంటాము, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇద్దాము అని చెప్పినాడు. అందుకే డబ్బులు ఎవరు ఎంతమందిని అడుగుతున్నావు, ఎవరు ఒప్పుకుంటలేరు. మీలా సేమ్ నీ ఏజే బాబాయ్కి, ఎవరు చెప్పినా కూడా ఒప్పుకుంటలేరు. ఏం చేయాలి, మా బాబాయ్ ఏమో చచ్చిపోతాడు ఇవ్వకుంటే ఈరోజు. అందుకనే ఏమైనా ఇస్తారా బాబాయ్ గారు? డబ్బులు ఇస్తాము. అట్లాగా బాబాయ్ గారు, మీరు ఎంత అడుగుతారో చెప్పండి. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి. సరే ఒక్కటన్నా ఇవ్వగలరా? అట్లా కాదు బాబాయ్ గారు, ఏదన్నా కానీ డబ్బులు వస్తాయి కదా, ఇస్తారా ఇయ్యరా? ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు? బాబాయ్ గారు మీరు ఇట్లా చేస్తే, నేను ఇందాకనే 2-3 ఇట్లనే చేసినాను, అడిగినాను. వాళ్ళు ఏమన్నారు, మత్తు సూది ఇచ్చినాను అనుకో, ఇంకా అయిపోయి మత్తు వచ్చి పడిపోతారు. అప్పుడు హాస్పిటల్కి ఎత్తుకొని పోతాను, అలా తీసుకుంటారు డాక్టర్లు. చెప్తున్నా నీకు వేస్తంటలే నేను. ఏమంటే
చూడండి బాబా గారు, మీకు మొక్కగా మొక్కుతాను, ఆలోచించండి. చెప్పిన మాట విను. ఇయ్యవా? నా వర్షం బా. ఇస్తావా ఇయ్యవా? ఏంది నమాసం చేస్తున్నావు వీడా? నమాసం చేస్తున్నావు వీడా? సత్తార్తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. అలాగే బాబాయ్ గారు, ఇస్తా అంటే బాగుంటది, ఎందుకంటే మా బాబాయ్ బతుకుతాడు బాబాయ్ గారు, అది నా బాధ. అవునా కదా? నాకు వేరే పని మీద వచ్చినాను, ఇబ్బంది ఉంది, నాకు ఆ వర్షం బాను. అట్లా కాదు బాబాయ్ గారు. బాబాయ్ గారు ఇక్కడండి, ఫ్రాంకో 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 బాబాయ్ గారు హాయ్ అనండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు చోరు సరిగిన పడవు. అవునా? యా ఊరు? నాకే ఒక ప్రాబ్లం వచ్చింది. ఏమి చెప్పు. మా తాత ఉన్నాడు కదా, మా తాత నిన్న సడన్ గా నిన్న మధ్యాహ్నం కళ్ళు తిరిగి పడిపోయినాడు. మధ్యాహ్నము కళ్ళు తిరిగి పడిపోయినాడు మా తాత. పడిపోయినాడు. కళ్ళు తిరిగి పడిపోయినాడు. ఏమబ్బా అని టెన్షన్ టెన్షన్ హాస్పిటల్కి ఎత్తుకోబోతుంది. హాస్పిటల్ ఇన్ని ఉంది కదా. ఎత్తపోయినాము. డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. చేసి ఒక ప్రాబ్లం ఉందని చెప్పి. ఏమో ప్రాబ్లం అంట. ఏం జరిగిందంటే మా తాతకి 2 కింద డాక్టర్ చెకప్ చేసి ప్రాబ్లం ఉందని చెప్తే కదా. ఏం ప్రాబ్లం అంటే 2 కింద కాయలు చెడిపోయినాయంట మా తాతకి. కింద కాయలు అవలే ఒటకాయలు, అవలే ఒటకాయలు. దాన్నేం లేదు, చెప్పలేము. ఏ మంచికి ఏం వస్తుందో, ఏ టైంకి ఏం తగ్గుతుందో చెప్పలేము బాబు. మా తాత అంటే నాకు ప్రేమ కదా. ఎవరమైనా ఒకటేలే, ప్రేమ ఉంటదిలే. 2 కాయలు చెడిపోయినాయంట. ఆ కాయలు వేయకోకుంటే ఈ రోజు చనిపోతాడన్న మా తాత. చనిపోలే, తీసేస్తారు, ఏం కాదు. తీసేస్తారు, ఏం కాదు. వాళ్ళకి తెలుసట చెప్పినారు. తీసేస్తారు కానీ కొత్త కాయలు అడుగుతున్నారు. నాకు అర్థం కాలేదు సార్. కొత్త కాయలు ఎవడిస్తాడు కొత్తవి? తమాచాలా? ఏమన్నా ఉలిగా మళ్ళీ దిగినప్పుడు వాళ్ళైతే ఇస్తారు. వాళ్ళు ఇస్తారు కదా. ఇస్తారు, విజయవాడలో ఇస్తారు. వాళ్ళు ఇస్తారా? వాళ్ళకి ఆపరేషన్ చేసేది విజయవాడ, అది కనుకో. అదే కదా, వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి వాళ్ళు అమ్ముకుంటారు తీసేసి. అట్లనా? వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించుకుంటారు కదా, అవు. వాళ్ళకి తీసేస్తారు. ఇప్పుడు ఏం లేదు కదా, టైం లేదు మనకి. మరి నిన్నమన్నా చెప్పాల్సింది. నువ్వు మీరు అక్కడ ఫోన్ నెంబర్లు తీసుకొని ఆ హాస్పిటల్ పోయింటే బాగుండు. ఈ రోజు ఏమంటే తాత టైం లేదు, ఏం చేస్తాం గానీ ఒక మనిషిని ఇలాగ పెద్ద మనిషిని పట్టుకొని ఆయనకి ఒక మత్తు సూదిస్తే మత్తు వచ్చి పడిపోతుంది కదా. ఏ వద్దు అట అట బాలే కాదు, మత్తు సూదిచ్చి హాస్పిటల్కి ఎత్తుకుపోయి తీసేపిద్దామని. అది మన కర్మ. మళ్ళీ బాగాలే అంటే కదా వాళ్ళవి డబ్బులు ఇచ్చి బొక్క పెట్టించుకుంటారు అమ్మలు. వాళ్ళొద్దు. ఇప్పుడు నువ్వు దొరికినావు, నీకు మత్తు సూదేస్తాను. ఇప్పుడు నువ్వు దొరికినావు, నీకు మత్తు సూదేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ ఆట వద్దు మొన్నట్టు పా, ఈ ఆట వద్దు మొన్నట్టు పా. జోకులే కదా, నిజంగా ఇది మేము అబద్ధం చేసాం. ఈ మీద జోక్ చేసామంటే మా తాతకి ఏమీ లేదు. మేము ఫ్రాంక్ వీడియోలు తీస్తుంటాము, యూట్యూబ్ లో ఫ్రాంక్ వీడియోలు తీస్తుంటాము. జోక్ చేసాం, జోక్ చేశారు కదా. మరి హాయ్ చెప్పండి, హాయ్ అనండి, హాయ్ అనండి. ఈ వీడియో యూట్యూబ్ లో వస్తే చూడు, సరేనా? యూట్యూబ్ లో వస్తే చూడు కదా. ఏం లేదు, అంత అబద్ధం లేదు. సరేనా? జాగ్రత్తగా ఉండి, సరేనా? బాయ్ తాత, బాయ్. ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందామా? చూడండి, మీరు అక్క వాళ్ళు చూడండి, బాగా నవ్వుకుంటారు. సరేనా? లవ్ యూ తాత. ఒక ప్రాబ్లం వచ్చింది కదా, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే ఏం లేదు. మా పెద్ద మంచి మా తాతకి కింద 2 కాయలు చెడిపోయినాయంట. హాస్పిటల్ చేర్పించినాము. డాక్టర్లు ఈ రోజు ఆ 2 కాయలు మార్చకుంటే చనిపోతాడని అర్థం మా తాతని. అందుకే అందరిని అడుగుతున్నాము, 2 కాయలు. కాయలు అంటే ఏంటి తెలుసా? కాయలు 2 కాయలు కావాలా? కింద కింద
ఏంటి చెప్పు. పుట్టకాయల ఆ, పుట్టకాయల ఆ. చెడిపోయినంట కాయలు ఊరైనా కూడా ఇస్తలేడు తాత. ఏమనిస్తానబ్బా 2 కాయలు ఉంటే చాలు తాత, ప్లీజ్ తాత. మనిషికి ఉండేటివే 2 మనిషికి ఉండేటివే 2 మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? మీరు పెద్దవాళ్ళు తాత, మీరు ఇయ్యాలా మనిషి తాత? ఉండేది 2 సరే ఉండే 2 కరెక్టే. మా తాత బతకాలంటే ఎవరినో చంపేయాలి, చచ్చిపోవాల్సిందే. చెప్పేది నువ్వు. ఒక మత్తు ఇంజక్షన్ ఇస్తాను, ఇన్ని తీసుకుని ఆటోలో వేసుకోపోతాం. మరే మత్తు ఇంజక్షన్ ఇరా ఎక్కి అది మీరు సీరియస్ తీసుకోవాలి. ఏమనుకోవచ్చు చేద్దామా? ఏం లే, 2 కాయలు కావాలా? 2 కాయలు. అంటే 2 కాయలు కావాలంటే నువ్వు ఏంది బాబాయ్ పట్టుకో బాబాయ్. 2 కాయలు. జోక్లే జోక్లే కెమెరా జోక్ कर रही నువ్వు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. చలో एक बार ऐसा हाय बोलो. కూర్చో. నువ్వు పోయినా వస్తాయి. ఏమనుకోవద్దు, ఒక హాయ్ చెప్పు. కొద్దిగా బాగా కూర్చున్నాం మీద ఆయన ఆడికి ఉరికాడు. एक बार జోకు ఇది. देखो एक बार. సూది లేదు ఎందుకు ఇంతగా? क्या है बैगन, कुछ भी नहीं है. ఏంది? एक बार हाय बोलो, एक बार कैमरे को हाय. हाय बोलो बस. థ్యాంక్ యూ.